ఇది కేవలం వినోదం కోసం రూపొందించిన కథ మాత్రమే. మేం ఎలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించము. ఒక వ్యక్తి నేలపై పడిపోయి గాలిలోకి శూన్యంలోకి చూస్తూ పిచ్చివాడిలా కేకలు వేస్తున్నాడు. వెళ్ళిపో, ఇక్కడ్నించి వెళ్ళిపో, నా దగ్గరకు రావద్దు, వద్దు. అదే గదిలో అతని భార్య నిలబడి ఉంది. తన భర్త పరిస్థితి చూసి ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు. అతను ఎవర్ని చూసి భయపడుతున్నాడు? అసలక్కడ ఎవరున్నారు? అతను పిచ్చివాడైపోయాడా, లేక దీని వెనుక ఏదైనా కంటికి కనిపించని రహస్యం ఉందా? ఈరోజు కథలో ఏం జరిగిందో చూద్దాం. సాయంత్రం వేళ మెల్లగా చీకటి పడుతోంది. ఆ మట్టి ఇంట్లో పొయ్యినుంచి వచ్చే సెగ గదిని వెచ్చగా ఉంచుతోంది. చిన్న దీపం వెలుగులో గోడలపై నీడలు వికృతంగా కదులుతున్నాయి. బయట పొలమంతా గాఢాంధకారంలో మునిగిపోయి ఉంది. అంతటా భయంకరమైన నిశ్శబ్దం. రాజన్ నేలపై కూర్చుని దీనంగా ఆలోచిస్తున్నాడు. అతని భార్య మాలతి పక్కనే రొట్టెలు చేస్తోంది. కాని ఆమె కళ్ళు మాత్రం రాజన్ వైపే ఉన్నాయి. ఈసారి కూడా పంట చేతికి రాలేదు. ఇంత కష్టం చేసినా ఫలితం దక్కలేదు అన్నాడు రాజన్ నిరాశగా. నువ్వు ప్రతి ఏడూ ఇదే మాటంటావు అంది మాలతి. కాని ఈసారి నా వల్ల కావడం లేదు మాలతి. చాలా అలిసిపోయాను. బహుశా మన రాత ఇంతేనేమో, దేవుడికి మనమీద కరుణ లేదు అన్నాడు రాజన్. మరిప్పుడేం చేద్దాం? ఇంకొక్కసారి ప్రయత్నిస్తాను. అప్పటికీ కాకపోతే ఈ భూమి అమ్మేసి నగరానికి వెళ్లి ఏదైనా కూలీ పని చేసుకుందాం. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్లకు సంతానం లేదు. ఆ పేదరికమే వాళ్ల జీవితమైపోయింది. మరుసటి రోజు రాజన్ తన పంటను మార్కెట్కి తీసుకెళ్లాడు. కేవలం 2 బస్తాల ధాన్యం మాత్రమే ఉన్నాయి. వ్యాపారి లాల్చంద్ మొదటి బస్తాను చూసి, దీని నాణ్యత అస్సలు బాలేదు, ఇదిగో 2000 తీసుకో అన్నాడు. కాని రెండో బస్తా విప్పగానే లాల్చంద్ కళ్ళు మెరిశాయి. ఆశ్చర్యపోయాడు. రాజన్, ఈ బస్తాలో గింజలెంత బావున్నాయి! ఇంత మంచి పంట ఎప్పుడూ చూడ్లేదు. దీనికి 10,000 తీసుకో. రాజన్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్లి సంతోషంతో మాలతికి చెప్పాడు. మాలతీ, ఈరోజు 12,000 అదెలా సాధ్యం? ఒకే నేల, ఒకే విత్తనాలు కదా అని మాలతి ఆశ్చర్యపోయింది. రాజన్ భూమిని అమ్మాలనే ఆలోచన మానుకుని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ పంట కోతకొచ్చింది. మళ్లీ అదే వింత. ఒక బస్తా ధాన్యం కుళ్ళిపోయినట్టుంటే ఇంకో బస్తా అద్భుతంగా ఉంది. వ్యాపారి కోపంగా అన్నాడు. రాజన్, ఏంటిది? ఒకసారి బావుంటుంది, ఒకసారి చెత్తలా ఉంటుంది. మళ్లీ ఇలా జరిగితే నేను నీ పంట కొనను. ఈసారి రాజన్కు 20,000 కాని అతని మనసులో భయం మొదలైంది. ఒకే పొలంలో ఒకవైపు పంట నాశకరంగా ఉండి ఇంకోవైపు ఇంత అద్భుతంగా ఎలా పండుతోంది? రాజన్ ఇంటికి వెళ్లి మాలతీకి అంతా వివరించాడు. మాలతి కాసేపు ఆలోచించి, మన పొలాన్నొకసారి తవ్విచూద్దామా? ఆ అద్భుతంగా పండుతున్న చోట ఏదో రహస్యం ఉంది అనిపిస్తోంది అంది. మరుసటి రోజు ఇద్దరూ పొలానికి వెళ్లారు. రాజన్ తన గడ్డపారుతో తవ్వడం మొదలుపెట్టాడు. గంటలు గడుస్తున్నాయి. ఏమీ దొరకలేదు. అకస్మాత్తుగా గడ్డపారు దేనికో బలంగా తగిలింది. ఒక వింతైన భరించలేని వాసన రావడం మొదలైంది. మాలతీ, ఇక్కడేదో ఉంది. ఇద్దరూ కలిసి చేతుల్తో మట్టిని పక్కకు జరిపారు. అక్కడ వారికొక అస్థిపంజరం కనిపించింది. సగం కుళ్ళిపోయిన బట్టలు, భయంకరమైన ఆకారం. మాలతి గజగజ వణికిపోతూ, రాజన్, ఇది మనిషి శవం అని అరిచింది. రాజన్ నిలువునా నీరైపోలాడు. అతనికప్పుడర్థమైంది, ఆ శవం కుళ్ళిపోయి ఆ భూమికి ఎరువుగా మారి అంత మంచి పంటనిస్తోంది. ఆ భూమి ఒక సమాధి అని అతనికప్పటివరకూ తెలియదు. భయంతో వణికిపోతూ ఆ శవాన్ని మళ్లీ మట్టితో కప్పేశారు. ఇంటికి తిరిగి వస్తుంటే వెనక ఎవరో వస్తున్నట్లు, ఎవరో పిలుస్తున్నట్లు భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. గబగబా ఇంట్లోకి దూరి తలుపులు గడియపెట్టుకున్నారు. శవాన్నైతే దాచేశారు. కాని చేసిన తప్పును దాచగలరా? ఆ పొలంలో ఉన్న అస్థిపంజరం ఎవరిది? ఆ వ్యక్తిని ఎవరు చంపారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. తదుపరి భాగం కోసం వేచి చూడండి. మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీ మరియు థ్రిల్లర్ కథల కోసం మా ఎస్వీఎం షార్ట్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.